అండి. విష్ణు గారు, సార్. ఆహ్, మీరు ఈ మధ్య వరుస పెట్టి సక్సెస్‌లు కొడుతున్నారు. అయితే మీలో ఒక నటుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చూపించాలి అన్న తపన మీకెప్పుడూ ఉంటుంది. గతంలో కూడా మీరు చాలా ప్రయోగాలు చేశారు. ఇంతకుముందు నేను ఓసారి కూడా అడిగాను మిమ్మల్ని. అవును సార్. అవును. లైన్‌లో సక్సెస్‌లు వస్తున్నప్పుడు మళ్ళీ ఇదొక ప్రయోగం అనుకోవాలా? లేకపోతే పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోవాలా? 100% ఎప్పుడు ప్రయత్నించినా మంచి కథ దొరికితే చేద్దామనే ఉద్దేశానండి ఎప్పుడు కూడా. కానీ అస్తమానం మనకది దొరకదు. ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పాయింట్ నచ్చినా ఎగ్జైట్ అయి చేసేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఒక కంప్లీట్ కథ, గొప్ప కథ, కొత్త కథ దొరకటం అనేది చాలా అరుదు. నాకు లక్కీగా దొరుకుతున్నాయండి అలాగా. సో నేను నా ప్రాధాన్యత అయితే ముందు కథకే ఇస్తా. తర్వాత మిగతాయన్నీ. హర్షిత్ గారికి. సార్ నమస్తే. సాధారణంగా ఒక చిన్న టీజరు, గ్లిమ్స్ వచ్చేసరికి కథ ఏంటి అన్నది కొంతవరకు ఒక అవగాహన వస్తుంది. మీరు కూడా కొంచెం లీడ్ ఇస్తారు, మాకు కూడా వస్తుంది. బట్ ఇంతవరకు వచ్చిన గ్లిమ్స్ కానీ, ఈ టీజర్ కానీ అసలు కథ ఏంటి అన్నది తెలియకుండా ఏదో డిఫరెంట్ ఫీల్ చేసి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఒక్క లైన్లో చెప్పాలంటే కథ ఏంటి? అంటే మీరు అన్నది అది పాజిటివ్గానే తీసుకుంటాం సార్. ఎందుకంటే కథ ఇంకా 100% పాజిటివ్. ఓకే. ఒక లైన్లో కథ అంటే నేను విష్ణు గారికి కూడా చెప్పలేకపోయినది. ఒక 2 గంటలు పట్టింది ఇది కథ పూర్తిగా. బట్ ఆడమగ అనేది బాయిలింగ్ డౌన్ టు దట్ ఆల్వేస్ ఆ జెండర్ వార్. సో నేను స్పెసిఫిక్గా అది అన్నాను కానీ బట్ అది ఈ తరంలో ఎలా ఉందో ఒకప్పుడు అలానే ఉండేది. బట్ మాతృస్వామ్యం అనే దాంతో ఓపెన్ చేసాం. సో మాతృస్వామ్యం అంటే ఇప్పుడు పితృస్వామ్యం. మనం ఇందాక మ్యామ్ అడిగినట్టు అందరికి ఇంటి పేర్లతో సహా అన్ని నాన్నలు వీళ్ళవే ఉన్నాయి. అప్పట్లో అలా ఉండేవి కాదు కొన్ని ఏరియాస్లో. సో ఆటోమేటిక్గా దానివల్ల ఒక అధికారం వస్తుంది, అధికారం వల్ల ఒక పొగరు వస్తుంది, పొగరు వల్ల ఒక డామినెన్స్ వస్తుంది. సో ఒక డామినెన్స్ ఉన్న ఒక అప్పటి టైమ్స్లో అలా ఉంటే ఈ టైమ్స్లో ఇలా ఉంది అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ ప్లాట్స్. ఇప్పటికీ కేరళలో మాతృస్వామ్యం ఉంది. అస్సాం, కేరళ ఇలాంటి వాటిలో ఇంకా అది సస్టైన్ అవుతుంది. సో దట్ ఈస్ ద కోర్ ప్లాట్. బట్ దానికి అరైవ్ అవ్వటానికి ఫస్ట్ ఇదొక జనరేషనల్ జెండర్ థింగ్ అని చెప్పాను. జనరేషన్ అనగానే మనకి వారసత్వాలు గుర్తొస్తాయి, తరతరాలు గుర్తొస్తాయి. అది అనగానే మళ్ళీ మగవాడే గుర్తొస్తాడు. సో ఇది దీని మీద నడిచే మెయిన్ పాయింట్స్. అంటే ఎన్ని కాలాల్లో నడుస్తుంది? ఇది ఒక 5 పీరియడ్స్లో ఉంటుంది సార్ మొత్తం. 5 పీరియడ్స్. 5 పీరియడ్స్లో నడుస్తుంది. ఓకే. అది కూడా కలికాలం కూడా ఉంటుంది. కలికాలం కూడా ఉంటుందా? మూర్తి గారు అయిపోతే మొదలెడదామని వారు. అయ్యా, మీ ట్రైలర్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఈ మధ్య రోజులో ఈ టీజర్ ఓకే టీజర్ ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమా ట్రైలర్స్ ఎన్నిటి మీదో చాలా ఎక్స్ట్రాడినరీగా, ఎన్గ్రాసింగ్గా, క్యాప్టివేటింగ్గా, క్యాప్చరింగ్గా ఉంది మీ ట్రైలర్. దీనికి తగ్గట్టుగా అంటే ఒక 2.5 నిమిషాల్లో కట్ చేసే టీజర్ని మొత్తం ఒక 2.5 గంటలు 3 గంటలు సినిమా కట్ చేసేటప్పుడు దాని ఇలాంగేషన్లో కానీ అది కంప్లీట్గా ఇలాస్టిసిటీ అన్నది చాలా కష్టం, దాన్ని మెయింటైన్ చేయడం అన్నది. అది ఈ సినిమా ఎట్లా ఉంటుందో ఆ టెంపో. సో ఇప్పుడు ఇది 2 నిమిషాల్లో కుదించామని నేను చెప్పట్లేదు. 2 నిమిషాల్లో ఏది చూపించగలం అది మాత్రమే చూపించాం. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇంకా దీని చుట్టూ చాలా హెవీ కంటెంట్ ఉంది. సో మేము ముద్దుగా ధైర్యంగా ఈసారి కింగ్ ఆఫ్ కంటెంట్ అని శ్రీ విష్ణు గారికి పెట్టుకున్నాం. బికాజ్ హీ ఈజ్ దట్. సో ఇంత కంటెంట్ని ఒక ఆయన ఒప్పుకొని ఇన్ని పాత్రలు చేసి ఆ కంటెంట్ని మళ్ళీ మిస్ అవ్వకుండా జస్ట్ హీరోయిజం ఒకటే కాకుండా ఇవన్నీ చెప్పగలిగే విషయం ఇందులో అయితే ఉంది. సో 2 మినిట్స్లో కుదించి చెప్పలేదు. 2 మినిట్స్లో ఏది చెప్పగలం అది మాత్రం చెప్పాం. శ్రీ విష్ణు గారు ఇప్పుడు నార్మల్గా మీరు చాలా కష్టపడుతున్నారు, మంచి కంటెంట్ తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్లు కూడా మీకు వస్తున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి వస్తున్నారు. కానీ ఈ సినిమాతో మీరు స్వాగ్ అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టగలను నేను అనే నమ్మకం మీకు ఉన్నదా సార్? బిగ్గెస్ట్ హిట్, ఊరికే జనరల్ సక్సెస్లు, జనరల్ హిట్స్ కాదు. అంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ట్యాగ్ మేము అచ్చ తెలుగు సినిమా అని పెట్టామండి. అది సక్సెస్ అంటే ఏంటంటే ఇదిరా తెలుగు సినిమా అని మిగతా భాషలన్నీ చెప్పుకునే కంటెంట్ అయితే ఉంది. ఖచ్చితంగా మన తెలుగులోనే కాదు ప్రతి లాంగ్వేజ్లో, అంటే ఇది మేము తెలుగులోనే చేసాం. ప్రతి వాళ్ళు ఒకసారి తొంగు చూస్తారనమాట. అమ్మ అంటే తెలుగులో అంటే తెలుగులో
అంటే ఈ సినిమా చూసే కూడా ఆ, ఆశ్చర్యపోతారు, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అటువంటి కంటెంట్ ఉంది. అది కొత్త కంటెంట్, వెరైటీ కంటెంట్ ఎప్పుడు చేసినా తెలుగు ఆడియన్స్ మనకి హిట్ ఇస్తారు, అది డౌట్ లేదు దాంట్లో. హిట్ కంటే కూడా కీర్తి అనేది చాలా గొప్పగా వస్తుంది ఈ ఈ ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరికీ. అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళు కానీ గట్టిగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా అన్నదానికి ఒక రికగ్నిషన్, ఒక ఫేమ్ అండ్ నేమ్ ఉన్నాయి. దీనిలోని ఇప్పుడు మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రావెల్ చేసి ఉంటారు ఈ స్క్రిప్ట్ తో, షూటింగ్ ఇంతకు ముందు కూడా ఒక సినిమా మేము రాజరాజ చేసాం. కాదు ఆయనతో కాదు, ఈ కథతో మాట్లాడు. ఈ కథతో, ఈ కథతో ఒక 2 ఏళ్ళనే ట్రావెల్ చేసి ఉంటారు, బిట్ దాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు యూ మస్ట్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ టు సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద బుల్ సై అనే ఒక కాన్ఫిడెన్స్ మీ మాటల్లో. మీరు ఊరికే లౌక్యంగా చెప్పారు ఇందాక సమాధానం. ఐ వాంట్ ఎ కాంక్రీట్ ఆన్సర్. మీరు ఇంత కష్టపడి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన ఎవరికన్నా సరే దిమ్మ తిరిగిపోతుంది. అక్కడ వరకు అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను. అండ్ పీపుల్స్ మీడియాలో పీపుల్స్ కోసం చేసిన సినిమా ఇది. సో ఇది పీపుల్స్ కంటెంట్, ఇది మనందరి కంటెంటే. సో ఖచ్చితంగా ఇది ఇంకా అంటే మరీ మనం అలా చెప్పేసుకోకూడదేమో, కానీ ఇది మన తెలుగుని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి మనం చెప్పుకోవచ్చు. మన దగ్గర కూడా ఇంత దమ్ముండే కథలు రాసి కథకులు ఉన్నారు అని ఒకసారి ప్రూవ్ చేసే సినిమా ఇది. దీన్ని హిట్ చేస్తారా లేకపోతే ప్రపంచం అందరికీ చూపిస్తారా అనేది మీ మీడియా చేతిలోనే పెట్టేస్తున్నాం. మీరు ఎంత సపోర్ట్ చేసి, కంటెంట్ నచ్చితే ఎంత సపోర్ట్ చేసి ఎక్కడి దాకా తీసుకెళ్తారో దానికి మేము రెడీగా ఉన్నాం అంతే. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు ఈ సినిమా మీరు చాలా విచిత్రమైన కంటెంట్లా కనిపిస్తున్నది టీజర్లో చూస్తే కనుక. అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ సక్సెస్ ఉన్న హీరో ఇక్కడ, డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ మీద, ఈ సినిమా రేపు రాబోయే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మీద మీదైన ఒపీనియన్, మీదైన కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంటే బేసిక్గా సినిమాలు అన్నది ఓన్లీ బాక్స్ ఆఫీసే కదండి. ఇప్పుడు మీకు మంచి సినిమాలు చెప్పంటే ఏ స్వాతిముత్యం అన్న అలా ఎలా చెప్పుకుంటారో, ఇది ఒక అలాంటి ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసే సినిమాలో ఉంటుంది. ఇది స్వాతిముత్యం పెద్ద కమర్షియల్ హిట్ కూడా కదా సార్? ఇది కూడా కమర్షియల్ హిట్ అవుతుందనే చెప్తున్నాను నేను. అదే బాక్స్ ఆఫీస్ హిట్ కాదు, మీరేంటండి అలా చెప్తారు? నేను చెప్తున్నది బాక్స్ ఆఫీసే కాదు, ఇది ఒక అంటే కొన్ని తరాలన్నీ చాలా పెద్ద విషయం. అట్లీస్ట్ ఒక 5 to 10 years బ్యాక్ చూసుకొని మంచి సినిమాల లిస్ట్లో ఇది వస్తుందండి. శ్రీ విష్ణు ఇక్కడ సార్, మీ టీజర్ చూస్తే 4-5 హీరోయిన్లు ఉన్నారు. సో ఈవెంట్లో ఒక్క హీరోయిన్ కూడా తీసుకురాలేదు, మగవాళ్ళే గొప్ప అని నిరూపించుకోవడానికి. అది లేదండి, లేదు. అంటే యాక్చువల్లీ మనం వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ ఇవ్వటం వల్ల హాలిడే అని చెప్పి ఈవెంట్ ఉంది అన్న షార్ట్ నోటీస్లో చెప్పామన్నమాట. వాళ్ళు పాపం ఫారెన్ ట్రిప్లో ఉన్నారు, అందరూ ఇప్పుడే అలర్ట్ అయ్యారు, వచ్చేస్తారు. మగ మహారాజులు ఆర్డర్ వేసాక రాకుండా ఉంటారా? వేసాము, వస్తారు నెక్స్ట్ నుంచి. విశ్వప్రసాద్ గారు, సార్ మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి, అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం. సో ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది. మీరేమంటారు సార్? అంటే వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా, లేకుంటే డెఫినెట్గా రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడే, కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి. ఓకే. సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది, అది బాగానే రన్ అయింది. సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను, ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ మూవీ అని. సో యా, రాజా సాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది. సో బాకి ఇప్పటిదాకా వచ్చిన లాసెస్ అన్ని అది కవర్ చేస్తుంది. సో అది వేరే విషయం. శ్రీ విష్ణు గారు యాక్చువల్లీ మేకప్కి సంబంధించి అయితే కంపల్సరీ మాట్లాడాలి. మీ మేకప్కి 4 hours పడుతుంది. ఆర్టిస్ట్ ఎవరో రసీద్ గారు అని చేశారని తెలిసింది. ఏంటి ఆ గెటప్ గురించి? అంటే గెటప్లు మీరు చూసిన భవభూతి గెటప్ ఒకటి, అయాది గెటప్, దానికి 4 hours పట్టిదండి. అది 4 hours కూర్చొని వేయించుకోవటం మార్నింగ్ బాగానే ఉండేది. తీసేటప్పుడు మాత్రం 2 hours పట్టేది. డైరెక్ట్ ఆల్కహాల్ వేసి చేపను రాయిపోయి తోయినట్టు తోమేసేవారు. నాది కొంచెం మరీ ఇలా చెప్పేయకూడదేమో, సెన్సిటివ్ స్కిన్. మేకప్ కూడా నాకు పెద్దగా ఎప్పుడు ఇదవ్వదు, దాని ఎఫెక్ట్ ఇంకా ప్రాబ్లం. అందుకే ఇవి కూడా పెట్టుకున్నా, అయ్యాక మీకు చూపిస్తా. ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ అదంతా కూడా ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చాలా చిన్న విషయం అయిపోయింది. ఆ గెటప్ కానీ సో అంటే మీకు
మేకప్కి సంబంధించి లేడీస్కి ఎక్కువ వేస్తారు, ఒక 3-4 అవర్స్ రెడీ అవుతారు ఇట్లా అన్నారు కదా, మీరు 4 అవర్స్ అంటే పెయిన్ అనిపించిందా? పెయిన్ కంటే కూడా ఆడాళ్ళ అర్థం విషయంలో గ్రేట్ చేసుకున్నారా పోనీ? అనిపించింది. అంటే ఇప్పటి వరకు యాంకర్ చాలా సార్లు అడిగింది ఎవరు గ్రేట్ అని చెప్పి, మేకప్ విషయంలో గ్రేట్ అన్నది ఇచ్చారా? డెఫినెట్గా గ్రేట్ అండి. ఓపిక మిగతా విషయాల్లో ఆడవాళ్ళు మిగతా విషయాలు కూడా గ్రేట్ కాదని అంటలేదు, మేకప్ విషయంలో మాత్రం చాలా గ్రేట్. అందుకే మేము మగాళ్ళు ఎవరు వేసుకోరు చూడండి, ఓపిక ఉండదు. ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికన్నా వెళ్దాం అంటే 3 గంటల ముందు కూర్చొని వేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఓపిక ఎక్కువ. మీరు భూదేవులు కదా, మీకు ఓపిక ఎక్కువ. ఓకే, డైరెక్టర్ గారు, డైరెక్టర్. సో అంటే ఇప్పటి వరకు అంటే మాతృస్వామ్య వ్యవస్థ అనేది డామినేటింగ్గా తెలుగులో కావచ్చు, మన దేశంలో చాలా తక్కువ. బట్ మీరు ఎక్కడి నుంచి కథ తీసుకున్నారు? రియాలిటీనా లేకపోతే ఒక ఊహాజనితంగా రాసిన కథ? ఫిక్టిషియస్ అండి ఇది. మాతృస్వామ్యం అంటే ఇప్పుడు తెలుగుకి ఆర్ ఎవరికైతే తెలియదో, చాలా మందికి తెలియదు మీరు అన్నట్టు, మాతృస్వామ్యం అంటే ఉమెన్ డామినెంట్ అని కాదు. ఆబ్వియస్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంటి పెద్దగా వాళ్ళు ఉన్నారు, ఆ కోవకు చెందింది తప్పితే డామినెన్స్ అనేది నెగిటివ్ వర్డ్. అలా ప్రయత్నిద్దాం అనే ఇది కాదు. కానీ ఇందాక నేను అన్నట్టు అధికారం ఎక్కితే ఆటోమేటిక్గా మదం ఎక్కుతుంది, డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. సో ఆ ఒక యాంగిల్ని, అంటే మగవాడికి ఆల్రెడీ మదం ఉంది, అది వెరీ క్లియర్, దట్ ఈస్ ద కరెంట్ సొసైటీ. సో ఇది ఉన్నప్పుడు దీని ఆపోజిట్ సొసైటీ ఒకటి ఉన్నది అనేది వెరీ క్లియర్గా నేను చదివిన విషయాలే. మాతృస్వామ్యం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమేం కాదు. ఇందాక సార్ అన్నట్టు అది ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ కేరళ, ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ అస్సాం. సో ఒకప్పుడు యాక్చువల్లీ అలాగే ఉండేవి. ఇంకా సనాతన ధర్మంలో ఇంకా బ్యాక్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ మాతృస్వామ్యంకి సంబంధించిన విషయాలు అనేవి కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇంత కొంత తెలిసిన విషయాలు ఉన్నప్పుడు దాన్ని కథకి ఎలా పెట్టుకోవచ్చు అనేది. అంటే మీరు టీజర్లో చెప్పినట్లు మగపిల్లల్ని చంపేసేంత వ్యవస్థ చూసారంటారా? అదే, ఇది ఫిక్టిషియస్ డెఫినెట్గా. ఇప్పుడు మరి ఆడపిల్లల్ని చంపేస్తున్న వ్యవస్థ అనేది అదే, అది చూసాం కానీ ఇది చూడలేదు కదా, అందుకే అడుగుతున్నా. లేదు, అది సినిమాటిక్ డ్రామా కోసం చేసింది. బట్ ఇలాంటిది ఉన్నాయని నేను అనుకోను, ఉండకూడదనే కోరుకుంటాను. శ్రీ విష్ణు గారు, అంటే మీరు ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్, సక్సెస్ఫుల్ హీరోగా తీసుకున్న సబ్జెక్ట్ అయితే ఒక అంటే ధైర్యం అని చెప్పాలి. సో ఎందుకంటే జెండర్కి సంబంధించి చెప్తున్నారు. బేసికల్లీ స్టోరీ అంతా 2.5 గంటలు చెప్పి ఎండింగ్లో లేడీస్ గ్రేట్ అని వదిలేస్తారు. నిజంగా గ్రేట్ అని చెప్తారా లేకపోతే ఏంటి అసలు? లేదు, అంటే మాకు హ్యాపీనెస్ని ఇవ్వడానికి వదిలేస్తారు అలా ఎండింగ్లో? లేదు, అలాంటి టాక్టిక్స్ ఏమి ఆడ గొప్ప మగ గొప్ప అది కాదండి. చాలా అందరూ ఈ ప్రజెంట్ డేస్లో అందరూ సాటిస్ఫై అయ్యే ఇదే ఉంటుంది అనమాట ఎండ్కి వచ్చేసరికి. అంటే స్టోరీ చెప్పినప్పుడు, నరేట్ చేసినప్పుడు ఒప్పుకోవడానికి ఆ లైన్ కొంచెం టిపికల్ అనిపించిందా? ఎట్లా అనిపించింది మీకు అసలు? నాకు ఆశ్చర్యం వేసిందండి. చెప్తున్నాను కదా, కథ ఎన్నంతసేపు అంటే దీన్ని అంటే ఇది సినిమా కింద చెయ్యొచ్చా అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో హసిత్కి, నేను నిజంగా ఆశ్చర్యపడ్డా. అబ్బా, అంటే ఇలా కూడా ఆలోచించవచ్చా అని నిజంగా థ్రిల్ అయ్యానండి. దానికి తోడు ఆ కథలో ఉండే లేయర్లు దాని తర్వాత ఒకటి వచ్చే విధానం, ఆ స్క్రీన్ ప్లే విధానం, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా నేను కథ అయిన రోజు నేను అనుకున్నా, నా అదృష్టం అనుకున్నానండి, అంతే. అయితే మీ డైలాగ్ డెలివరీ విషయానికి వస్తే కనుక లాస్ట్ మూవీలో కొంచెం ఫాస్ట్గా వచ్చేసి డైలాగ్స్ అన్నీ కూడా కొంతమందికి అర్థం కాలేదు, బీ క్లాస్ ఆడియన్స్కి అనేది కూడా వచ్చింది. అందుకనే కమర్షియల్గా కూడా కొంచెం ఓ మెట్టు దిగింది. స్టోరీ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. బట్ దీన్ని ఎట్లా చూస్తారు? ఈ సినిమా విషయంలో పౌరాణిక పాత్ర టైప్లో కూడా వెళ్ళారు. మరి మీ డైలాగ్ డెలివరీ విషయంలో ఏం చేస్తారు? చూస్తారు. అరే కాసేపు ఆగండిరా, క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఎందుకు? అశిత్ గారు, హాయ్ సార్. మీ ఫస్ట్ సినిమా చూస్తాం, రాజరాజ చోళ, అచ్చ తెలుగు టైటిల్. అండ్ ఈ సినిమాకి అచ్చ తెలుగు సినిమా అని అంటున్నారు, కానీ స్వాగ్ అని ఎందుకు పెట్టవలసి వచ్చింది? తెలుగు టైటిల్. సో ఇది శ్వాగనిక వంశానికి స్వాగతం అనేది క్యాప్షన్, ఉపశీర్షిక. దాని షార్ట్ అంత పెద్దది టైటిల్ గా చెప్తే అసలు ఎవరు ఇంగ్లీష్ టైటిల్ అయిపోతుంది. సో అది సడన్ గా కుదించి స్వాగ్ అని చెప్పదు. బట్ స్వాగ్ ఈజ్ ఆల్సో వర్డ్. ఇప్పుడు తిరుగుతున్న మీమ్ ఎలా అయితే ఒక వర్డ్ అయిపోయిందో, స్వాగ్ కూడా అలా ఒక వర్డ్ అయిపోయింది. సో అది యాప్ట్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? కరెంట్ థింగ్స్ ఏవైతే ఇందాక మ్యామ్కి చెప్పాను, అదే కరెంట్ సొసైటీ థింగ్స్. విష్ణు గారు, ఇప్పుడు నార్మల్గా టూ మెనీ క్యారెక్టర్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయడంలో ఇండియన్ సినిమాలో ఒకే ఒక్క యాక్టర్కి రికార్డు ఉంది, దట్ ఈస్ కమల్ హాసన్. అంటే ఆయనకి అంత పొటెన్షియల్ ఉంది, ఆ క్యారెక్టర్స్ అన్ని బాగా చేసాడని పేరు కూడా వచ్చింది ఆయనకి. ఇప్పుడు మీరు యు ఆర్ ఆల్సో ప్లేయింగ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. వాట్ ఆర్ యువర్ గట్స్ ఇన్ డూయింగ్ దట్ అండి? అంటే యూ వాంటెడ్ టు డూ దట్, యూ లవ్డ్ ఇట్, ఆర్ స్టోరీ డిమాండెడ్ ఇట్? అంటే నాకు ఈ కథని వరకు ఎప్పుడు ఆ థాట్ లేదు నిజంగా. హసిత్ మరి నన్ను ఎందుకు చూస్ చేసుకున్నాడు, హసిత్నే అడగాలి.
టెల్ మీ హసిత్, యూ కెన్ ఆన్సర్ దిస్. యా అంటే నాకు ఫ్రాంక్లీ స్కోప్ ఉండుంటే ఈ స్టోరీ నేను కమల్ హాసన్ గారితోనే చేసేవాడిని. బట్ కానీ నాకు ఎదురుగా కనపడినప్పుడు శ్రీ విష్ణు గారికి మించిన తెలుగులో కమల్ హాసన్ గారు నాకు కనపడలేదు. హీఈస్ ద బిగ్గెస్ట్ యాక్టర్ ఐ హావ్ సీన్. తెలుగు కమలాషన్ అనొచ్చండి. యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇంకా నేను చెప్తే బాగోదు, అది ఇందాక ఆయన అన్నారు కదా దిమ్మ తిరిగిపోతుందని. ఐ థింక్ అది ఉంటుంది సినిమాలో. అంటే కాదు, విశ్వప్రసాద్ గారిని మీరు కమల్ హాసన్ కావాలని అడిగారా? ఆయన ఇవ్వలేదా? అంటే నాకు నా తాహత ఏంటో నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళలేదు. బట్ ఆయనకుంది కదా ఆ తాహత, హీ కెన్ బ్రింగ్ కమల్ హాసన్. అది నేను ఇంకా నెక్స్ట్ అడగలేదు. ఉందండి, ఇది స్వాగ్ అంటే ఏదో ఒక దాంతో అయిపోయే కథ కాదు ఇది. బట్ వాట్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ ఇన్ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయడంలో ఒక యాక్టర్గా మీ ఎంజాయ్మెంట్ ఏంటి? ఆ, చేసినప్పుడు నిజంగా 4 hours ఇందాక మేకప్ వేసుకుని ఆ ప్రాసెస్లో తప్పితే నేను ఎప్పుడూ ప్రిపేర్ కూడా అవ్వలేదండి ఈ క్యారెక్టర్కి. కానీ నేను చెప్తున్నా, నాకు తెలిసి శ్రీ విష్ణు అనేవాడు ఒక క్యారెక్టర్లో కూడా మీకు కనిపించడు, అసలు మీకు క్యారెక్టర్లే కనిపిస్తాయి సినిమా విష్ణు గారు, మొత్తం అంతా కూడా. శ్రీ విష్ణు గారు ఇక్కడ. సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. Hello. సో చూస్తే అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించినాయి. మొత్తం ఓవరాల్ గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో? ఎన్ని కౌంట్? 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. 4 to 5 క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ బాగా ఛాలెంజింగ్ అనిపించింది మీకు? అంటే మేకప్ వైజ్ కొంచెం టైం పట్టే క్యారెక్టర్ బావబోతుంది. సో అవన్నీ అంటిస్తారు కదా, అది కొంచెం అది పెట్టుకుని అదే మంచి పీక్ సమ్మర్లో చేసాం. మేబీ దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది, తప్పితే మిగతా అన్నీ. హసిత్ గారు, రాజరాజ చోరాలో కూడా మీరు ఆయన్ని డిఫరెంట్ గెటప్స్లో చూపిస్తూ ఉన్నారు. మీకు శ్రీ విష్ణు గారిని చూస్తేనే ఆ ఫ్యాంటసీగా వస్తుందా ఏంటి? అంటే ఆయన కనిపించగానే ఎన్ని గెటప్లన్నా వేయించవచ్చు అన్న స్కోప్ ఉంటుందా మీకు? ఇందులో కూడా రాజు గెటప్ టైప్ వేయించారు, అందులో కూడా దొంగతనం కోసం కాబట్టి ఇది. బట్ ఇందులో అదే ఇందాకన్నట్టు ఆయనలో వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ ద యాక్టర్ ఇన్ హిమ్ ఒకటి సరిపోదు. మేకప్ అనేవి పూతలు, అవి తీసేసినా సరే హీ విల్ స్టిల్ బిహేవ్ దట్ వే అన్ని రకాలుగాను. సో ఆ కిక్ అంత ఈజీగా తీరదు విష్ణు గారితో. ఇందాక లాస్ట్లో సౌండ్ ఉంది కదా, అది ఎవరి ఇంప్రూవైజేషన్? అది ఏమో అప్పుడు ఆ గెటప్ వేసుకున్నప్పుడు అలా అనాలనిపించింది, అనేసి క్యాప్చర్ చేశారు. అషిత్ గారు, సార్ సో అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రమోషన్స్, ఇప్పుడు టీజర్ చూస్తాం, మొత్తం మీద అంతా బాగుంది. బట్ సర్ప్రైజింగ్ అనిపించింది మీరా జాస్మిన్ గారు. చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చారు. మేము ఎప్పుడో గుడుంబ శంకర్, భద్ర ఆ టైంలో చూసాం. సో ఆ క్యారెక్టర్కి ఆవిడనే పిక్ చేసుకోవాలని చాయిస్ మీదేనా, లేకపోతే విష్ణు గారి? సో స్క్రిప్ట్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ ఎమోషనల్ క్యారెక్టర్స్ అండి మీరా గారిది. ఐ థింక్ అది ఆ లెవెల్ ఆఫ్ ఆల్రెడీ మనందరికీ సుపరిచయం అనిపిస్తూ తీసుకెళ్ళగలిగితే ఐ థింక్ అది ఇంకా చాలా బాగా పండుతుంది. సో మీరా గారు వచ్చిన కంబ్యాక్ లాగా కూడా ఉంటుంది అన్నట్టు వీ అప్రోచ్ అండ్ షీ లవ్ ద స్క్రిప్ట్. అట్లా ఇంకా అంటే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ అన్ని క్యారెక్టర్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంటే దీంట్లో కూడా మాకు అలాగే కనిపిస్తున్నారు. బట్ మీరేమన్నా ట్విస్ట్ ఇచ్చారా ఆవిడ క్యారెక్టర్? మీరా గారి క్యారెక్టర్, మీరా గారి క్యారెక్టర్ ట్విస్ట్ అంటే ప్రాబ్లీ ఇన్ ద మూవీ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, శ్రీ విష్ణు గారు. హాయ్, మూవీ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇది రాజరాజ చోరా ప్రీక్వెల్ అని, ఈ మూవీకి రాజరాజ చోరాకి ఏదో లింక్ ఉందని న్యూస్లో వచ్చింది. దాని తర్వాత ఏదైతే అప్డేట్స్ ప్రమోషనల్ మెటీరియల్ ఉందో రాజరాజ చోరా ప్రస్తావం రాలేదు స్వాగ్లో. సో రాజరాజ చోరాకి స్వాగ్కి ఏదైనా కనెక్షన్ ఉందా? వాట్ ఈస్ ద కనెక్షన్? ఐ థింక్ ఎంటైర్ టీమ్ ఈస్ కనెక్టెడ్ విత్ రాజరాజ్ చోరా. మా టెక్నీషియన్స్ విశ్వ గారు, విష్ణు గారు, మేము ఆ రకంగా ప్రీక్వెల్ అనుకోవచ్చు దీన్ని, అంతే. నాట్ ఆన్ ద కంటెంట్ వైస్. అండ్ హసిత్ గారు ఇప్పుడే మీరు చెప్పారు అది ఈ మూవీ నుంచి శ్రీ విష్ణు గారికి ఈ బిరుది కింగ్ ఆఫ్ కంటెంట్ బిరుదు అని పడుతుందని. కానీ కంటెంట్ అయితే రీల్ ఇస్ అ కంటెంట్, సోషల్ మీడియా పోస్ట్ ఇస్ అ కంటెంట్, మూవీ ఇస్ అ కంటెంట్, వీడియో ఇస్ అ కంటెంట్. అది మీకు అనిపించలేదా కొంచెం జెనరిక్ టర్మ్ అని? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కింగ్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఆర్ కింగ్ ఆఫ్ గుడ్ సినిమా అలా పెట్టొచ్చని? ఓకే, అంటే సినిమా బాగా ఆడాలి అన్నప్పుడు ప్రతి రివ్యూలో ఫస్ట్ వచ్చేది కంటెంట్ ఈజ్ ద కింగ్, అది పట్టుకొని ఎవరు ముందుకెళ్ళినా బాగుంటుంది అని. అలాంటి కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే దానికి మేము కింగ్ ఆఫ్ కంటెంట్ అని అనుకుంటున్నాం. అంటే ఇంకా ఈయన ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ రీజన్తో వీ థాట్ ఇట్ ఇస్ యాప్ట్. శ్రీ విష్ణు గారు, సో ఇందాక ఆల్రెడీ క్యారెక్టర్స్ గురించి, మేకప్ గురించి అన్నీ చెప్పారు. అండ్ కమల్ హాసన్ గారి టాపిక్ అయితే ఒకటి వచ్చింది. అండ్ ఏజ్డ్ క్యారెక్టర్ ఏమైతే ఉందో అది యాజ్ ఎ పర్సనల్గా నాకు అండ్ కొంతమందికి కొంచెం ఇంద్రుడు చంద్రుల్లో అలా అనిపించింది. అండ్ మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ లేకపోతే చేసేటప్పుడు కానీ మీకు అలా అనిపించిందా? ఒకవేళ అనిపించి చూసే వాళ్ళకి ఇలా అనిపించకూడదని మీరేమన్నా? 100% అనిపించలేదు. ఒకవేళ అనిపించినా ఆయన తెలుసు కదా, ఆయన చూసి నేర్చుకుని చేసేసి అంత సీన్ ఎవరికీ లేదు. అందుకే కమల్ హాసన్ ఒక్కళ్ళే. మేబీ
ఆ పొట్ట ఇదంతా పెట్టడం వల్ల కొంచెం ఆ షేడ్ అలా కనిపించినట్టుంది. అంతకు మించి ఏమీ లేదండి. థ్యాంక్ యూ సార్. విశ్వప్రసాద్ గారు, మీకు ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ మీడియా అంటే అదొక డెస్టినేషను. మీరు ఒక స్టార్ ప్రొడ్యూసర్ అనే ఒక ర్యాంక్ మీకు ఇండస్ట్రీలో ఉన్నది. ఈ రోజున మీరు ఈ సినిమా చేస్తున్నారు అంటే ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్ ఇది, అకార్డింగ్ టు ది బడ్జెట్ మార్కెట్ ఈ హోల్డ్స్ ఇన్ జనరల్గా. మీరు ఈ కథని ఎంచుకున్నప్పుడు ఈ బడ్జెట్స్, శ్రీ విష్ణు మార్కెట్ ఇవన్నీ మ్యాచ్ చేసుకునే చేశారా, లేక కేవలం స్క్రిప్ట్ని ఎంకరేజ్ చేద్దాం, డైరెక్టర్ థాట్ని ఎంకరేజ్ చేద్దాం అని చేశారా సార్? అంటే ఇప్పుడు మీరు ఇది మేకింగ్ చూస్తే, ఎండ్ కంటెంట్ చూస్తే మేము స్పెండ్ చేసిన దానికన్నా చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. ఓకే. సో ఏదైనా కూడా ఒక అటెంప్ట్ చేసినప్పుడు స్కేల్ పెంచడానికే వీ హ్యావ్ టు డూ యాజ్ ఎ మేకర్స్. సో ఆ పర్స్పెక్టివ్లోనే దీన్ని ప్లాన్ చేస్తాం. ఓకే. అంటే బడ్జెట్స్ అన్నవి మీరు కేర్ చేయలేదు, ఇక్కడ ఎంత అవసరం అయితే అంత పెట్టారు. అది నేను పర్సనల్గా చెప్పగలను దానికి, బికాజ్ విశ్వ సార్ బిలీవ్డ్, అసలు అంటే ద బిలీఫ్ ఇన్ ద కంటెంట్ మా ఇద్దరికి ఫస్ట్ విశ్వ గారు మరి ఈస్ గోయింగ్ ఆల్ అవుట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఏంటి మరి అనే డిస్కషన్ కూడా అయింది. సో అంత స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది విశ్వ సార్కి కంటెంట్ మీద. సో ఐ థింక్ హీ వెంట్ ఆల్ అవుట్. అంటే మీరు ఆయనకు కూడా 2 గంటలు కథ చెప్పారండి? డిస్కషన్ అయితే అయింది అబౌట్ ద స్టోరీ ఇది అని, అంతే. 2 గంటలు సార్ కూడా అప్పుడు అడగలే, బికాస్ హీ ట్రస్టెడ్ ఇన్. యాక్చువల్లీ బడ్జెట్ అన్నారు కదండి, ఇప్పుడే అంటే మేము బడ్జెట్ తోటి అనేది మేము ప్రిపేర్ చేసుకుని ఇది అన్నాం. ఓకే. ఎక్కడైనా కంటెంట్కి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వలేదంటే యాజ్ ఎ డైరెక్టర్ కింద, యాక్టర్ కింద మాకంటే కూడా ఎక్కువ కన్సర్న్గా ఫీల్ అయ్యేది విశ్వప్రసాద్ గారండి. అలాంటి ప్రొడ్యూసర్ నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళు ఎవరిని చూడలేదు. సో అందుకే ఈ సినిమాకి మరి రాత్రింబాళ్ళు కష్టపడి నిజంగా పనిచేసాం. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ నమ్మినప్పుడు ఇంక మనం ఎంత కష్టపడి పేరు తీసుకురావాలి అనేది పర్సనల్గా కూడా మేము ఫీల్ అయ్యి చేసామండి. అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు ఒక రేంజ్ హీరోగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు సార్. విశ్వప్రసాద్ గారు లాంటి స్ట్రాంగెస్ట్ ప్రొడ్యూసర్ మీకు దొరికి ఎలా కావాలంటే అలా చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మీరు కష్టపడి పనిచేస్తున్నానని చెప్పారు, చేశారని. ఈ సినిమాతో నేను మళ్ళీ ఇందాకల దానికి కన్కరెంట్గా అడుగుతున్నా, ఈ సినిమాతో మీకు మీ బడ్జెట్లు పెరిగి, మీ రేంజ్ పెరిగి, మీ రెమ్యునరేషన్స్ పెరిగి, మీకు ఒక స్టార్డమ్లోకి వెళ్ళే అవకాశాన్ని ఈ కథ, ఈ కంటెంట్ క్రియేట్ చేస్తోందా? అంటే నాకు నచ్చిన కథలు చేసుకునే అవకాశం ఇచ్చేంత అయితే చాలండి. నేను ఎప్పుడు బడ్జెట్ క్రియేట్ చేయాలి, లేకపోతే రేంజ్, లేకపోతే అది నిజంగా నేను ఆలోచించను. మీకు తెలుసు పర్సనల్గా నేను ఆ టైప్ కాదు. నేను అనుకున్న కథకి ఎలాంటి కథ, ఇప్పుడు ఈ కథ చూసి నాకు ఇంకొక ఏమో ఎలాంటి, నాకు ఈ సినిమా తర్వాత ఏం కథలు చేయాలి నిజంగా నాకు అర్థం కావట్లే. అంటే నాకు అంత పెద్ద కథ అంటే అంత వైడ్ రేంజ్ ఉన్న కథని చూసిన తర్వాత నాకు తెలియట్లా ఏది పిక్ చేసుకోవాలో కూడా. ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదు ఇలాంటి కథ. పోనీ రిఫరెన్స్ కింద పెట్టుకుని చేద్దామంటే బ్యాలెన్స్ చేయగలిగారా మరి అంత స్క్రిప్ట్ని, ఇన్ని క్యారెక్టర్ని? నేను 100% చేశానని అనుకుంటున్నా. మరి ఇంక మీరు ప్రేక్షకులు మీరు అందరూ చూసి చెప్పాలి. హర్షిత్ గారు, హాయ్. సో నా పేరు కొంచెం కష్టమేలే, పర్లేదు, మీరు ఫీల్ అవ్వదు. ఐమ్ సారీ. సో టీజర్ చూస్తే యాక్చువల్లీ ద కాంటెంట్ వాట్ ఎవర్ సీన్స్ అవి చూస్తే మాంటీ పైథాన్ అండ్ క్లాక్ వర్క్ ఆరెంజ్ ఆ 2 మూవీస్ గుర్తొచ్చాయి నాకు. వియర్డ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. డిడ్ యూ అంటే ఆ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిడ్ యూ రైట్ ద స్క్రీన్ ప్లే? తెలియవా? ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు మూవీస్ చూస్తే దిర్ ఇస్ అ న్యూ వేవ్ ఆఫ్ కాంటెంట్. అంటే మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ ఆర్ ఇంకోటి కొత్త వేవ్ ఆఫ్ కాంటెంట్ వస్తుంది ఫ్రమ్ సోషల్ మీడియా నుంచి తీసుకొని. సో బట్ స్క్రీన్ ప్లే మూవీ వెళ్తున్నంతసేపు స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ వెన్ దే కమ్ టు ద ఎండ్ డైల్యూట్ అయిపోతుంది పాయింట్. ఆ పాయింట్ ఏదైతే చెప్పాలనుకున్న స్టార్టింగ్ నుంచి అది డైల్యూట్ అయిపోతుంది. ఆర్ యూ స్ట్రాంగ్ విత్ ద కాన్సెప్ట్ యూ హ్యావ్ టేకెన్ బై ద ఎండ్? ఇందాక మ్యామ్ కూడా అన్నారు జనరల్గా లాస్ట్కి వచ్చేసి ఏదో పూత పూసి పంపేస్తారు అని. ఐ థింక్ ఈ క్లైమాక్స్ అయితే మేమందరం మన సినిమా చూసుకునే మాట్లాడుతున్నాం. విల్ బి సర్ప్రైజ్డ్. వీ వర్ సర్ప్రైజ్డ్ యాజ్ ఆడియన్స్. సేమ్. యశ్వప్రసాద్ గారు సార్, ఒక్క క్వశ్చన్ సార్. మీరు అంటే సినిమాలు చేస్తున్నారు, పెద్ద హీరోలతో చేస్తున్నారు, ప్రభాస్తో చేస్తున్నారు, మరి చిన్న సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? అంటే పెద్ద హీరోలు చిన్న సినిమాలు చేసేటప్పుడు మీకు బ్యాలెన్స్ చేస్తున్నారు, అన్నిటికీ ఒకే ఎఫర్ట్ పెడుతున్నారా? ప్రొడక్షన్గా అంటే యాజ్ అ ప్రొడక్షన్ అంటే ఏ సినిమాకి ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్న దాని మీద వెళ్తుందండి. అంటే హీరో సైజు అలా ఆలోచన ఉండదు.
ఒక కంటెంట్కి ఏం చేయాలన్నది. సో ఇందాక నాగేంద్ర గారు అన్నట్టు బిజినెస్ ప్లాన్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. స్కేల్ అనేది పెంచాలా అంటే పెంచాలా. సో ఈ సినిమాలో ఏదైతే స్పెండ్ చేసినా అది మీరు స్క్రీన్ మీద చూస్తారు. స్క్రీన్ మీద దానికన్నా ఇంకా గ్రాండియర్గా ఉంటుంది. సో అంటే సో యాజ్ అ బిజినెస్ విశ్వప్రసాద్ అది గారు, చూడొచ్చు. అయితే రిలీజ్ డేట్ గురించి ఎప్పుడు అక్టోబర్లో ఉంటుందన్న టాక్ కూడా ఉంది. అంటే 2-3 months ముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు కదా. లేదండి, ఇది అంటే బేసిక్గా మనం అక్టోబర్ ఈజ్ అంటే మనకి చాలా అవైలబుల్ డేట్స్ ఉన్న మంత్. సో సీరియస్గానే కన్సిడర్ చేస్తున్నాము. బట్ అంటే మనం ఒకసారి డిస్ట్రిబ్యూషన్ టీమ్స్ వాళ్ళంతా మాట్లాడి అనౌన్స్ చేయాలా. ఇట్స్ ఎ పాసిబిలిటీ. విష్ణు గారు, శ్రీ విష్ణు గారు విష్ణు ఒకటి లాస్ట్. విష్ణు గారు, మీరు గత సినిమాలు చూస్తుంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, డిఫరెంట్ కంటెంట్ వస్తుంది. ఈ కంటెంట్ మీరు చూస్ చేసుకుంటున్నారా లేకపోతే కంటెంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటుందా? ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పినట్టు కమల్ హాసన్ చేయవలసిన క్యారెక్టర్ అంటే ఇనీషియల్గా కంటెంట్ పట్టుకోవడానికి చాలా ట్రై చేశానండి. తర్వాత స్లోగా కొంచెం డిఫరెంట్ ఉన్న వెరైటీ ఉన్న మ్యాక్సిమం నాకు వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు నేను వెతుక్కునేవాడిని, ఇప్పుడు వస్తున్నాయి. సో అది. హసిత్ గారు ఇక్కడ కింద. మ్యూజిక్ గురించి చెప్పలేదు. దీనికి మ్యూజిక్ ఎవరు ఏంటి? దీనికి టెక్నీషియన్స్ వైజ్ వివేక్ సాగర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం. ఐ థింక్ అతను ఎంత క్రేజీగా వెళ్ళగలడనేది తెలుసు. ఇది ఈక్వల్లీ క్రేజీ స్క్రిప్ట్. సో ఐ థింక్ ఆ రెండు కలిస్తే ఐ థింక్ హీఈస్ గివింగ్ అ టెరిఫిక్ ఇది బీజిఎం దీంతోనే కొంత అర్థమై ఉంటుంది. అండ్ హీస్ డూయింగ్ గ్రేట్ జాబ్ అబౌట్ ద మూవీ. అండ్ వేదరామన్ డిఓపి, సో ఆయన నాతో రాజరాజ్ చోరాకి వర్క్ చేశారు. ఐ థింక్ హీ హాజ్ వెరీ బిగ్ స్పాన్ ఆఫ్ విజువలైజింగ్. సో అది ఈ కథ ఇచ్చింది, అతను దానికి 4 times ఇది ఇచ్చున్నారు. సో సేమ్ అప్లైస్ టు మై అదర్ టెక్నికల్ టీమ్, ఎడిటర్ విప్లవ్ అవ్వచ్చు, మన సౌండ్ డిజైనర్ వరుణ్ అవ్వచ్చు. హసిత్ గారు, యా, మీ బాస్ వివేక్ ఆత్రేయ వాళ్ళ సరిపోతా శనివారంతో సూపర్ హిట్ కొట్టారు. వారికి కంగ్రాచులేషన్ చెప్తారా? వెరీ బిగ్ హగ్స్ అండ్ కంగ్రాచులేషన్స్. చూసారా? నేను వెళ్ళాలండి, ఇది టీజర్ హడావుల్లోనే కుదరలా, రాత్రికి వెళ్తున్నాను. విష్ణు చెప్పండి. ఈ మధ్యకాలంలో అమలాపురం బ్యాక్గ్రౌండ్లో తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. హాయ్ కానీ కమిటీ కుర్రోళ్ళు కానీ. ఈ స్వాగ్ తర్వాత అలాంటి స్టోరీ ఏదైనా వస్తే అమలాపురం బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సినిమా చేస్తారా? డెఫినెట్గా అండి. అమలాపురం బ్యాక్గ్రౌండ్లో చేయాలంటే నాకు తెలిసి మనం దాంట్లో కొట్టిన పిండి. అన్డౌటెడ్లీ అవకాశం వచ్చిందంటే, కథ దొరికిందంటే మాత్రం స్లాంగ్తో ఎరగదీస్తా. ఓకే. హసిత్ గారు, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టీజర్ చాలా బాగుంది. అండ్ అప్పుడు మీరు అంటే లైక్ 1 lineలో చెప్పాలి అని అంటే లైక్ జెండర్ బయాస్డ్ అని అన్నారు కదా. సో అప్పట్లో జంబాలకడ పంప మూవీ వచ్చింది, దట్ వాజ్ ఆ టైంలో సెన్సేషన్. సో అంటే లైక్ దాని నుంచి ఏమైనా కాన్సెప్ట్ తీసుకున్నారా, లేకపోతే రీసెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల డిమాండ్ అయ్యి ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటుందన్న? బికాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు రీల్స్ వస్తున్నాయి, లైక్ అబ్బాయిలు ఒకవేళ అమ్మాయిలుగా మారితే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆడపిల్లలకి పెట్టే రెస్ట్రిక్షన్స్ పెడితే ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న కాన్సెప్ట్స్ చేస్తున్నారు. సో జంబలకిడ్ పంబ అనేది అంటే టెరిఫిక్ మూవీ ఫర్ దోస్ టైమ్స్. అది ఇచ్చిన ఫన్ ట్రీట్మెంట్ అదంతా ఒక చిన్న హైపోథెటికల్ సిచ్యువేషన్ అయినా సరే, బట్ సినిమా నుంచి అయితే ఇన్స్పైర్ అవ్వలేదు డెఫినెట్గా. సరౌండింగ్ సిచ్యువేషన్స్ ఆఫ్ కోర్స్ దాన్ని కొత్తగా చూపించాలంటే అలా వెళ్ళాలన్న దగ్గరే మాతృస్వామ్యం ఇవన్నీ వచ్చున్నాయి. ఓకే, శ్రీ విష్ణు గారు, చెప్పండి. సో బేసికల్గా మీరు చేసే క్యారెక్టర్స్ అయితే పీక్స్లో ఉంటాయి అండ్ ఇందులో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానన్నారు. బట్ రీతు వర్మ గారు అండ్ అలాగే మీరా జాస్మిన్ గారు, వీళ్ళిద్దరిలో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ ఎవరితో చేసినప్పుడు కొంచెం టఫ్ అనిపించింది? యాక్చువల్లీ రీతుది నాది ఫస్ట్ సినిమా ప్రేమేష్ కాదులండి. మేము ఫస్టే మా ఇద్దరు లాంచ్ ఆ సినిమాతోనే. సో రీతు నాకు అలవాటే. మీరా జాస్మిన్ గారు అన్న తర్వాత ఆవిడ నేషనల్ అవార్డు విన్నర్. సో అది కొంచెం వెళ్ళే వరకు కొంచెం అంటే నేషనల్ అవార్డు విన్నర్తో చేయటం అంటే కొంచెం ఒక కంగారు ఉంటుంది కదా, ఎలా ఉంటుంది ఏంటనేది. బట్ అందరికంటే ఎక్కువ అప్రిసియేషన్ ఇచ్చింది నాకు ఆవిడేనండి. సో డెఫినెట్గా ఇద్దరితోనే వర్క్ చేయడం వెరీ హ్యాపీ. మీరు వేసిన ఈ 5 క్యారెక్టర్స్లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ అండ్ యూఆర్ ఎంజాయింగ్ అ లాట్ ఆ షెడ్యూల్ చేస్తున్నప్పుడు? కానీ అన్ని క్యారెక్టర్లు చెప్పాలంటే, కానీ ఎక్కువ కష్టపడింది బాబుబోతికి. వాయిస్ దగ్గర నుంచి మేకప్ దగ్గర నుంచి అదే కష్టం. సో అన్నీ ఎంజాయ్ చేశాను. శ్రీ విష్ణు గారు,
హియర్ అండి హాయ్ హాయ్ భావన హియర్ మిమ్మల్ని చూసినప్పుడు నిజంగా ఇంకో కమల్ హాసన్ గారిని చూసినట్టయితే నాకైతే ఫీల్ అనిపించింది అండ్ సో స్వీట్ ఆఫ్ యూ నిజంగా మీరంటే ఒక హీరోగా అయితే చాలా స్మార్ట్గా తీసిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు దీంట్లో డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ హసీద్ గారు ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ డ్యువల్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలే ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాయి ఒక కాన్సెప్ట్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ ఒక 2.5 గంటల్లో వాళ్ళు ఒక సబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు సీక్వెల్ అంటూ కూడా ఇంకో పార్ట్ 2 కూడా తీయడం అయితే జరుగుతుంది దీంట్లో 4 to 5 క్యారెక్టర్స్ అన్నారు సో హోప్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దట్ యూ హ్యావ్ ఫిల్ టోటల్ 5 క్యారెక్టర్స్ ఇన్ 2.5 hours. సో అంటే ఈ క్యారెక్టర్లో హీరో మళ్ళీ ఇంకో క్యారెక్టర్లో హీరో అట్లా రాసుకున్న కథ కాదండి ఫస్ట్ కథ అయిపోయింది అందులో వీళ్ళందరూ ఫేషియల్ సిమిలారిటీ ఉండి తీరాలి అనే ఒక నెసెసిటీ ఉంది దట్ ఈస్ వేర్ విష్ణు గారు యాక్సెప్ట్ ద స్టోరీ సో ద స్టోరీ ఈస్ ఆల్రెడీ ఇన్ ద ఫస్ట్ ఫోర్గ్రౌండ్ అంటే సీక్వెల్కి అయితే ఛాన్స్ లేదంటారా సీక్వెల్ కాదండి ఇది అసలు ఐ థింక్ మల్టీవర్స్కి స్కోప్ ఉంది బట్ అవన్నీ ఇంకా అతి మాటల్లాగా ఉంటాయి కాబట్టి ఐ వోంట్ ఈవెన్ టాక్ అబౌట్ దట్ బట్ యా ఒక వంశం గురించి చెప్తున్నాం సో వంశం అంటే ఇంకా ఎంత పెద్ద విషయం అనేది మీరు సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు నిజంగా సినిమాలో మొత్తం అనుకున్నట్టుగా ఇప్పటి వరకు అవుతున్న డిస్కషన్ ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ టు బీ ఆడవాళ్ళు నిజంగా డామినేటింగ్గానే చూపించబోతున్నారా ఈ సినిమాలో అసలు ఏంటి ఆడవాళ్ళని ఎక్కడ కూడా మీరు అప్రిషియేట్ చేస్తూ కానీ వాళ్ళని అంటూ ఒక రాజులాగా ఎలా చూపిస్తారో రాజుల్ని ఒక రాణిని కూడా చూపించినారా లేదా రాణితోనే మొదలైంది యాక్చువల్లీ టీజర్ అండ్ ఆడవాళ్ళని అప్రిషియేట్ చేసే స్థితిలో వాళ్ళు లేరండి ఐ థింక్ దే ఆర్ ఈక్వల్లీ ఆన్ ఇది సో ఒకళ్ళు అప్రిషియేట్ చేయించుకోవాల్సిన స్థితి వాళ్ళది కాదు వాళ్ళు డామినెంట్ చూపించిన పీరియడ్ ఒకటి వీళ్ళు డామినెంట్ ఉన్న పీరియడ్ ఒకటి ఎందుకు ఎవరికి ఆడవాళ్ళని డామినేట్ చేసే సినిమాలు ఎందుకు దొరుకుతున్నాయి మీరు కూడా ఒక డిఫరెంట్ కొత్త కథతో ఎందుకు రాలేరు ఆడవాళ్ళు డామినేట్ చేసిన ఎపిసోడ్ కూడా ఉంది అంటున్నాను అది కూడా వాళ్ళు డామినేట్ చేసిన ఎపిసోడ్ ఆడవాళ్ళని కాదు ఓకే యా దట్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ మీరు మూవీ చూశారు కదా ఆల్రెడీ చూసాను చూసినప్పుడు శ్రీ విష్ణు గారు చేసిన 5 roles మీకు నచ్చిన పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏదో చెప్తారు అంటే నేను ఇందాకే చెప్పినా అండి అంటే నేను కమల్ హాసన్ గారితో కంపేర్ చేయాలంటే ఈ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఈ సినిమా అంటే నేను మామూలుగా మీరు టీజర్ లాంచ్లో అయితే 10 seconds కానీ ఎక్కువ మాట్లాడను ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం నేను చెప్పడానికి అండ్ అది చెప్పడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి సో మీకు 5 డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపిస్తుంది ఆర్ అట్లీస్ట్ 2 కామన్ ఇది ఉంటుంది కానీ 4 వేరియేషన్స్ మీకు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సో ఏది అన్నది చెప్పలేం కానీ అంటే అంత డిఫరెన్స్గా ఉంటుంది మీకు ఆ వేరియేషన్స్ ఏమైనా నేను సినిమా అయిపోయినాక చెప్తాను ఎగ్జాక్ట్గా ఏది బెటర్ అన్నది అయితే బిజినెస్ కూడా బాగా జరిగిందని విన్నాం దాని గురించి అప్పుడే క్లోజ్ చేశారు అంటే యా థియేట్రికల్ అయిపోయిందండి అండ్ డిజిటల్ కూడా అయిపోతుంది సో హిందీ అండ్ శాటిలైట్ ఇంకా ఆటోమేటిక్ అయిపోతుందండి ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యా ప్లీజ్ లాస్ట్ క్వశ్చన్ యా ప్లీజ్ శ్రీ విష్ణు గారు హాయ్ సామజవర్గమన ఫ్యామిలీ ఆడియన్స్ ఫిల్మ్ ఓం భీమ్ బుష్ వాస్ ఫర్ యూత్ ఆడియన్స్ ఇప్పుడు స్వాగ్ ఎలాంటి ఆడియన్స్కి ఫిల్మ్ ఇది 6 to 60 ఓకే అంటే ఫ్యామిలీస్ బాగుంది యూత్కి బాగుంది పెద్దవాళ్ళకి పిల్లలు మిస్ అయ్యారు సో అది కూడా కవర్ చేద్దాం అన్నట్టు ఇది 6 to 60+ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళన్నా చూడొచ్చు హలో మీ ఈ క్వశ్చన్ 3 of you కెన్ ఆన్సర్ అండ్ హ్యావ్ టు ఆన్సర్ ఇప్పుడు విష్ణు గారు వినాలి ఇందాకలా టీజర్లో కొన్ని డైలాగులు కోర్స్ మీ స్క్రిప్టే అది అనుకోండి కంటెంట్ అంటే మేల్ డామినేషన్ ఉన్న డైలాగులు ఉన్నాయి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మహిళా సంఘాలు మామూలుగా లేవు ఎక్కడైనా ఇంత మాట వచ్చినా ఓమని లేస్తున్నారు మహిళా సంఘాలు ఉద్యమించే ప్రమాదం ఏం లేదు మహిళా సంఘాలు అందరూ కలిసి మెచ్చుకునే ఏకైక మహారాజ్ ఈ సినిమా తర్వాత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు సాంగ్ ప్లే చేయండి ఆ హుక్ స్టెప్ వేయాలి మీరు స్వాగ్ హుక్ స్టెప్ అంతే జస్ట్ యా అందుకే రాణులకి సాంగ్ ప్లే చేయరా